నమస్తే, నా పేరు డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఎట్ అమోర్ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ షీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనము క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాల గురించి మాట్లాడుకుందాం. క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే గడ్డలు రావటం, అంటే ఏదన్నా స్వెల్లింగ్ మామూలుగా ఉండేదానికంటే చాలా పెరిగిపోవటం అన్నది మోస్ట్ కామన్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్. అది కాకుండా చర్మం రంగు మారటం, అప్పుడప్పుడు పుట్టుమచ్చలు పెద్దగా కావటము, లేకపోతే ఒక పుండులాగా మారటము, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు. బరువు చాలా పెరిగిపోవటము లేదా బరువు చాలా తగ్గిపోవటము జీర్ణాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలు. తినలేకపోవటము, తిన్నది లోపల లాకపోవటము అన్నది మనం తిన్నప్పుడు యూసోఫేజియల్ క్యాన్సర్ యొక్క లక్షణం. మిగతా సిమ్టమ్స్ బాగా అలసట రావటము, రాత్రిపూట చెమటలు బాగా రావటము, ఎక్కువ సార్లు టాయిలెట్కి వెళ్ళటము, లేకపోతే టాయిలెట్ కాన్స్టిపేషన్ ఉండటము, మలబద్ధకము, విరేచనాలు బాగా కావటము, ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది, అరగటానికి ఇబ్బంది, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలే. కానీ ఇలా ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు. ఇలా ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఎందుకు వస్తుంది అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సరేలే పర్వాలేదులే మళ్ళీ తగ్గిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఆ నెగ్లెక్ట్ చేయటం వల్ల చిన్న స్టేజ్లో ఉన్న క్యాన్సర్ని మనం గుర్తించలేక చాలా పెద్దగా అయినాక గుర్తించేటట్టు చేస్తాం. చాలాసార్లు మీరు కనుక్కుంటారు, అరే మామూలుగా టెస్ట్కి వెళ్ళాను అక్కడ క్యాన్సర్ అని తెలిసింది అని అంటారు. ఈ విధానాన్ని మనం స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్లో ఏం చేస్తామంటే క్యాన్సర్ ఉందా లేదా అని ముందే తెలుసుకోవటానికి కొన్ని టెస్టులు నిర్ధారింప చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మహిళల్లో చాలా కామన్గా వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మ్యామోగ్రఫీ అనే టెస్ట్ చేస్తాం. మ్యామోగ్రఫీ చేయటం వల్ల మామూలుగా 1 లేదా 2 సెంటీమీటర్ సైజులో ఉన్న గడ్డ తెలుసుకునేది చాలా చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు. చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకోవటం వల్ల దాన్ని ముందే కనిపెట్టి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే స్మోకర్స్, చాలా రోజులు స్మోకింగ్ చేసే వాళ్ళకు సిటీ స్కాన్, లో డోస్ సిటీ స్కాన్ అనేది చేయటం వల్ల ముందే లంగ్ క్యాన్సర్స్ని మనం కనిపెట్టే అవకాశం ఉంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లని మనం కొల్నోస్కోపీ, ఎండోస్కోపీ లాంటి టెస్టులు చేయటం వల్ల ముందే కనిపెట్టవచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వల్ల త్వరగా క్యాన్సర్ బయటపడి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండా మామూలు జనంలాగానే వాళ్ళ జీవన విధాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇలా లక్షణాలు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఫ్యామిలీ డాక్టర్ లేదా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కాస్త అనుమానపడి ఇది క్యాన్సర్ ఉండొచ్చు అని చెప్పినప్పుడు యూజువల్గా బయాప్సీ అనే మాట మనం చాలా వింటాం. బయాప్సీ అంటే ఏంటి అంటే మామూలుగా క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవటానికి ఆ క్యాన్సర్లో ఒక చిన్న ముక్క తీసి దాన్ని టెస్ట్కి పంపించే విధానాన్ని మనం బయాప్సీ అంటాం. అలా బయాప్సీ చేయటం వల్ల మనకున్న గడ్డ నార్మల్ గడ్డనా లేకపోతే క్యాన్సర్ గడ్డనా అన్నది మనకు నిర్ధారణలోకి వస్తుంది. అలా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మనం ట్రీట్మెంట్ చేస్తారు. కొన్నిసార్లు మనం బయాప్సీ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేస్తాం. అది ఏంటి, ఆఖరి స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి బయాప్సీ కాకుండా CA-125, CA-19.9, ఆల్ఫా ఫీటోప్రోటీన్స్ అవన్నీ చాలా ఎలివేట్ అయి ఉంటుంటాయి. బయాప్సీ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. మనం వేరే ఇమేజింగ్, వేరే టెస్టులు అలా క్యాన్సర్ ఉందని కనిపెట్టి కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ బయాప్సీ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ముందు ఓపెన్ బయాప్సీ, క్లోజ్డ్ బయాప్సీ. ఓపెన్ బయాప్సీ అంటే చర్మాన్ని అంతా కట్ చేసి ఆ క్యాన్సర్ లాగా కనపడింది మొత్తం తీసేసి ల్యాబ్కు పంపేయటాన్ని ఓపెన్ బయాప్సీ అంటారు. క్లోజ్డ్ బయాప్సీ అంటే ఆ చర్మాన్ని అలానే ఉంచి అందులో ఒక చిన్న సూది పంపించి ఒక చిన్న ముక్క తీసి దాన్ని టెస్ట్కి పంపేయడాన్ని క్లోజ్డ్ బయాప్సీ అంటారు. యూజువల్గా ఇప్పుడు మనం క్లోజ్డ్ బయాప్సీ చేస్తున్నాం. క్లోజ్డ్ బయాప్సీ చేయటం వల్ల పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా క్యాన్సర్ ఉందా లేదా అన్న నిర్ణయానికి మనం రావచ్చు. ఈ బయాప్సీ చేసిన ముక్కని ఏం చేస్తారు అని మనకు చాలా అనుమానాలు ఉంటాయి. చాలామందికి బయాప్సీ ఇచ్చిన దాదాపు 7 రోజుల తర్వాత లేదా 8 రోజుల తర్వాతనే క్యాన్సర్ ఉందా లేదా అన్న కంక్లూజన్ చెప్తారు. ఈ 7 రోజులు 8 రోజులు కూడా వాళ్ళు చాలా టెన్షన్తోని ఇబ్బందులతోని ఉంటారు. ఏం జరుగుతుంది ఈ బయాప్సీ తీసుకున్న తర్వాత అంటే, ఈ బయాప్సీ తీసుకున్న తర్వాత దీన్ని ప్రాసెసింగ్ అనే ఒక మెథడ్ చేస్తారు. ఇలా ప్రాసెసింగ్ అనే మెథడ్ చేసి ఇది క్యాన్సర్ కణాలా లేదా నార్మల్ కణాలా అని కనుక్కోవటం అనేది చేస్తాం. ఈ మధ్య కాలంలో కేవలం హిస్టోపాథాలజీ కాకుండా, బయాప్సీ మాత్రమే కాకుండా ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అని కొత్తగా చేస్తున్నారు. ఆ ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అంటే ఏమిటంటే క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవటం కాకుండా ఒకవేళ ఉంటే
ఆ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని తెలుసుకోవడానికి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అన్న పరీక్ష కూడా ఈ మధ్యలో చేస్తున్నాం. కొన్ని క్యాన్సర్లలో, ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్లలో ఫ్లో సైటోమెట్రీ, బ్లడ్ శాంపుల్ తీసుకొని ఫ్లో సైటోమెట్రీ అనే ఇన్స్ట్రుమెంట్ వల్ల దాన్ని ప్రాసెస్ చేయటం వల్ల బ్లడ్ క్యాన్సర్లో ఎలాంటి క్యాన్సర్ అని కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొత్తగా జన్యుపరమైన పరీక్షలు కూడా మనం ఈ బయాప్సీ తీసిన దాంట్లో చేస్తాం. ఏంటి జన్యుపరమైన పరీక్షలు, అసలు జన్యువులకు క్యాన్సర్కి ఏంటి సంబంధం అన్న అనుమానం చాలామందికి రావచ్చు. దీనికోసం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా క్యాన్సర్ ఎలా వస్తుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటాం. క్యాన్సర్ అన్నది మన జన్యువుల మార్పు వల్లనే క్యాన్సర్ వస్తుంది. అంటే మనం తిన్న పదార్థం కానీ, వంశపారంపర్యంగా కానీ, జీన్స్లో చేంజెస్ వల్ల, జీన్ మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. అలా జీన్స్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఏవైతే జీన్స్ మ్యూటేట్ అయినాయి అనేవి తెలుసుకోవటం వల్ల అది ఏ రకమైన క్యాన్సర్, ఈ జీన్ మ్యూటేట్ అయినప్పుడు ఆ మ్యూటేట్ అయిన దానికి మనం ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామా అన్న కొత్త రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్ పద్ధతులు వచ్చాయి. అందుకోసమే ఈ జీన్ మ్యూటేషన్ కనిపెట్టడం అన్నది ఈ మధ్య కాలంలో అనివార్యం అయిపోయింది.